హాయ్ అండి. ఎలా ఉన్నారు? అయితే ఈరోజు చిన్న క్రాఫ్టింగ్ వీడియో అనమాట. ఇప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నేర్పించారు ఇట్లా ఉలన్‌తో క్రాఫ్ట్ చేయడము. సరే ఇంకా నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలనమాట. నా రిక్వైర్మెంట్‌ని బట్టి మంచిగా ఒకటి చేసుకుందాము అన్నట్టయితే స్టార్ట్ చేశాను. మనమన్నీ సగం సగం పనులనమాట. నేర్చుకునేటప్పుడు కూడా పూర్తిగా నేర్చుకోలేదు. అంటే మా అమ్మమ్మ చెప్పేటప్పుడు సరిగ్గా వినకుండా సగం సగం నేర్చుకున్నాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అయితే కుట్టాను కానీ దానికి హ్యాండిల్ ఉంటుంది కదా! అది పెట్టాలంటే పెద్ద సమస్య అయిపోయింది నాకు. సరే ఫస్ట్ బ్యాగ్ స్టిచ్ చేసిన తర్వాత ఎట్లో అట్లా ఏదో ఒకటి పెట్టుకుందాంలే అనుకున్నాను. బ్యాగ్ స్టిచ్ చేసిన ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హ్యాండిల్ అయితే అటాచ్ చేస్తున్నాను నేను. అది పెడదాము, ఇది పెడతాము అట్లా ఇట్లా అని ఆలోచించి ఇంకా ఫైనల్‌గా ఇట్లయితే అల్లి పెట్టేస్తున్నాను. ఇంకా ఈ బ్యాగు స్టిచ్చింగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు. కొంచెము అంటే నీట్‌గా వర్క్ వచ్చిన వాళ్ళైతే మంచిగా ఫినిషింగ్ వస్తుంది. పర్లేదు, నేను ఇంకా చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నాను కదా! అంత మటుకు బాగానే వచ్చిందనిపించింది నాకైతే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ పట్టాలి, ఇంకా మొబైల్ ఫోను, పర్సు ఇట్లా ఉంటే చాలు. నాకు మళ్ళీ సపరేట్ కంపార్ట్మెంట్ ఇట్లా ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను 1, 2 జిబ్బులు సపరేట్ ఉన్నాయనుకోండి ఏదైనా పెట్టి మర్చిపోతూ ఉంటాను. ఇంకా సర్లేబ్బా అనేసి బ్యాగ్ స్టిచ్ చేశాను. ఇంకా కొంచెం ఏదో ఒక డెకరేటివ్ చేయాలి కదా, కొంచెం క్రియేటివిటీగా ఉంటుందన్నట్టు ఇంకా ఈ పూసలు అవన్నీ ఇంక ఇంట్లో ఉంటే ఏదో అట్లా స్టిచ్ చేసేసాననమాట. ఫైనల్‌గా బ్యాగ్ లుక్ అయితే బా వచ్చింది, నచ్చింది నాకు గూడా. ఇంకా దీని కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంది. రెడ్, వైట్ మంచిగా కనిపిస్తుంది కదా చూసేకి కూడా. బ్యాగ్ అయితే మంచిగా స్పేస్ ఉందన్నమాట. మనం బాటిల్ పెట్టేసిన తర్వాత కూడా ఇంకా చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. బాగా స్పేషియస్‌గా అయితే ఉంది బ్యాగ్. ఇంకా దీనిపైన ఇది డిజైన్స్ ఉన్నాయి కదా, పువ్వుల్లాగా ఇట్లా. ఇది మా పిల్లలు ఐడియా ఇచ్చారు. అంటే ప్లెయిన్‌గా బాగుండదు, ఇట్లా పెట్టేసామంటే బాగుంటుంది చూసేకన్నట్టు. ఫైనల్‌గా మంచిగా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదా. చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. అంటే మనకు కావాల్సింది మన చేతులతో రెడీ చేసుకున్నాం కదా, కొంచెం హ్యాపీగా అనిపించింది. సరే మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.